నమస్కారం, నేను మిస్సిఎస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భర్త చనిపోయినటువంటి ఆడపడుచుల ఉసురు పోసుకుంటున్నారు అని చెప్పేసి భర్త మరణించినటువంటి మహిళలు ఆరోపించడం అనేది జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఇక్కడ మనకు 2022లో కేసీఆర్ ప్రభుత్వము ఒక 10 లక్షల కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం అనేది జరిగింది. ఈ 10 లక్షల కొత్త పెన్షన్లను ఇచ్చిన తరువాత కేసీఆర్ గారు ఏం ఆలోచన చేశారేమో తెలియదు, కానీ మళ్ళీ పెన్షన్లు ఇస్తారకే మరొక 5 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ లోపల ఇక్కడ భర్త చనిపోయినటువంటి వితంతువులు, వికలాంగులు ఇబ్బందులకు గురవుతారో వీరికి ఒక సపరేటు ఇక్కడ పెన్షన్ శాంక్షనింగ్ కార్యక్రమాన్ని ఆయన తీసుకురావడం అనేది జరిగింది. దీనికోసము వితంతు మహిళలకు, అంటే భర్త చనిపోయినటువంటి మహిళలకు వారి భర్త పెన్షన్దారుడైతే ఇక్కడ 2,000 రూపాయల పెన్షన్ పొందుతున్నట్టయితే అతడు మరణించిన మరుసటి నెల నుంచే అతను తీసుకునే పెన్షన్ను అతని భార్యకు వచ్చే విధంగా ఫౌజ్ అప్లికేషన్స్ను స్వీకరించి మరుసటి నెలలోనే వితంతువులకు 2,000 రూపాయల పెన్షన్ను శాంక్షన్ చేసేవారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫౌజ్ అప్లికేషన్ల దరఖాస్తులను పక్కకు పెట్టడం అనేది జరిగింది. దాదాపుగా 1 సంవత్సర కాలం నుంచి ఇక్కడ భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు వారి భర్తలకు పెన్షన్ వచ్చినా కానీ వారి పెన్షన్ వీరికి రాకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందని, దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి వితంతు మహిళల ఉసురు పోసుకుంటున్నారని చెప్పేసి మహిళలు ఆరోపించడం అనేది జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ఫౌజ్ పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులను ఎన్నైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసి భర్త చనిపోయినటువంటి మహిళలకు పెన్షన్లు శాంక్షన్ చేసినట్లయితే వారిని మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారని ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వికలాంగుల కోసము సదరం సర్టిఫికేట్ వచ్చినటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో, అంటే సదరం సర్టిఫికేట్లు అందరికీ వస్తాయి, కానీ ఇక్కడ సదరం ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ 40% పైగా ఎవరికైతే వికలాంగుల సర్టిఫికేట్ వచ్చిందో వారికి ఆటోమేటిక్గా 2-3 నెలల తర్వాత వాళ్ళు దరఖాస్తు చేసుకోకున్నా కానీ గవర్నమెంట్ పెన్షన్లను శాంక్షన్ చేసేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వికలాంగుల పెన్షన్లను కూడా శాంక్షన్ చేయడం అనేది బంద్ పెట్టింది. కాబట్టి ఈ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లను కూడా ఆల్రెడీ వాళ్ళు సదరం సర్టిఫికేట్ తీసుకునే సందర్భంలోనే వాళ్ళు ఆన్లైన్లో వారి ఆధార్ కార్డును, వాళ్ళ రేషన్ కార్డును అన్నిటినీ వారు ఫీడ్ చేసి ఉంటారు. కాబట్టి ఇక్కడ వికలాంగులకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే వారికి కూడా వికలాంగుల పెన్షన్ను మంజూరు చేయాలని ఈ వీడియో ద్వారా మీకు మనవి చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ విషయం పైన ఈ వీడియోను షేర్ చేసినట్లయితే రేవంత్ రెడ్డికి తెలియడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫౌజ్ పెన్షన్స్ అనేవి వితంతువులకు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ వికలాంగులకు కూడా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వెంటనే పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీలుంటే తప్పకుండా ఈ వీడియోను మీరు షేర్ చేయండి. ధన్యవాదాలు.